హలో గైస్. సో అందరికీ నా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఎవ్రీవన్. Yes, sir. వినబడుతుంది. ఓకే గైస్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సి గైస్, మనకి ఈరోజు బేసిక్గా మనకి ప్రైజింగ్ ప్రొసీజర్ అనే కాన్సెప్ట్ మనం స్టార్ట్ చేద్దాం. సో స్పెషల్ ప్రొక్యూర్మెంట్ కాన్సెప్ట్ మనకి ఇక్కడితో అయిపోయినాయి. ఓకే, సో ప్రైజింగ్ ప్రొసీజర్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేస్తాను. సో ఆ తర్వాత మళ్ళా కొన్ని ప్రైజింగ్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత మనకి ఐడాక్స్, రైసిఫ్ ఆబ్జెక్ట్స్, ఓకే, సో అలాగే మనకి స్ప్లిట్ వాల్యుయేషన్, బ్యాచ్ మేనేజ్మెంట్, ఇలాంటి కొన్ని టాపిక్స్ ఉన్నాయండి. సో ఆ టాపిక్స్ అలాగే కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ ఉన్నాయి. సో అవి కూడా మనం క్లాస్లో డిస్కస్ అనేది చేద్దాం. కొన్ని టాపిక్స్ మీకు మనకి చివరిలో కోర్స్ అయ్యేటప్పుడు కొన్ని టాపిక్స్, 1-2 టాపిక్స్, మీకు ఒక 3 టాపిక్స్ అసైన్ చేస్తాను మీకు వర్క్ కింద. సో అది మీరు చేసుకుంటే సరిపోతుంది. సింపుల్గా ఉండే టాపిక్సే, కష్టమైన టాపిక్స్ ఏమి అసైన్ చేయను. సో ఇప్పుడు మనకి ప్రైజింగ్ ప్రొసీజర్ అనే కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ అనేది చేయాలండి. ప్రైజింగ్ ప్రొసీజర్. సో ఎస్ఏపి ఎంఎంలో మనకి ప్రైజింగ్ ప్రొసీజర్ అంటే ఏంటి, ఎవరు చెప్తారండి? వాట్ ఈస్ మీన్ బై ప్రైజింగ్ ప్రొసీజర్ ఇన్ ఎస్ఏపి ఎంఎం? ప్రైజింగ్ ప్రొసీజర్ అంటే ఏంటి ఎంఎంలో? ఎవరికైనా ఐడియా ఉందా? ఎస్ఏపి ఎంఎంలో మనకి ప్రైజింగ్ ప్రొసీజర్ అంటే వెండార్ దగ్గర నుంచి మనం మెటీరియల్ కొంటాం కదా, దానికి సంబంధించి వెండార్ మనకి ఏ డిస్కౌంట్స్ ఇస్తాడు, ఎంత డిస్కౌంట్ ఇస్తాడు. ఓకే, కొంతమంది వెండార్స్ ఏంటంటే కంపెనీస్కి డిస్కౌంట్స్ ఇస్తూ ఉంటారు. ఎంత డిస్కౌంట్స్, ఫ్రైట్ ఎంత, సో సర్చార్జెస్ ఎంత ఇస్తాడు. సో ఇలాంటివన్నీ కూడా అంటే ఒక ఫిక్స్డ్ ప్రైజా, ఈ మెటీరియల్కి ఎంత కాస్ట్ అవుతుంది అనే ప్రైస్ డిటర్మినేషన్ అనమాట. సింపుల్గా మాట్లాడితే ప్రైజ్, ఒక మెటీరియల్ కొనడానికి ఎంత ప్రైస్ అవుతుంది అన్నీ తీసేసి, ఓకే, అంటే ఫ్రైట్, ఛార్జెస్, ట్యాక్సెస్ అన్నీ కలిపి కొన్ని తీస్తూ ఉంటాం కదా, మైనస్లు ప్లస్లు, గ్రాస్ ప్రైస్లో నుంచి ట్యాక్సెస్ అవి సర్చార్జెస్ వచ్చేసి నెట్ ప్రైస్ వస్తుంది. సో దీన్నే మనం ప్రైజింగ్ ప్రొసీజర్ అంటారు. సో మరి ఈ ప్రైజింగ్ ప్రొసీజర్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ అనేది చేద్దాం. సో ఈరోజు మనం థియరిటికల్గా ప్రైజింగ్ ప్రొసీజర్ సంబంధించిన డిస్కషన్ అయిన తర్వాత, సో నెక్స్ట్ క్లాస్లో అంటే టుమారో క్లాస్లో మనం ప్రైజింగ్ ప్రొసీజర్ని కంప్లీట్గా కాన్ఫిగరేషన్ చేసి కంప్లీట్ చేద్దాం. ఓకే, సో మీరు తెలియకపోతే ఎస్ఏపిలో మనకి ఏమన్నా తెలియకపోతే చాట్ జీపీటీ యూస్ చేయండి. చాట్ జీపీటీ టీ కోడ్స్ పనిచేయట్లేదు సరిగా ప్రాపర్గా. సో మిగతావన్నీ కూడా ఎర్రర్స్ అవన్నీ కూడా ఓకే, బట్ చాట్ జీపీటీలో వచ్చేటప్పుడు మీ టీ కోడ్స్ అనేవి ప్రాపర్గా ఉండేటట్టు చూసి పనిచేయవు. అదొకటే తప్పేసి టీ కోడ్స్ అంత యాక్యురేట్గా ఉండవు. మిగతా అన్నీ బాగానే ఉంటాయి. చూడండి, ప్రైజింగ్ ప్రొసీజర్ అనమాట. ప్రైజింగ్ ప్రొసీజర్ డిటర్మైన్ హౌ ప్రైజెస్ అండ్ కండిషన్స్ ఆర్ క్యాలిక్యులేటెడ్ ఇన్ పర్చేసింగ్ డాక్యుమెంట్ లైక్ పర్చేజ్ ఆర్డర్, రిక్వెస్ట్ ఫర్ కొటేషన్, కాంట్రాక్ట్ ఎక్సెట్రా. సో ఈ ప్రైజింగ్ ప్రొసీజర్ మన జనరల్గా పర్చేజ్ ఆర్డర్లో మనకి ఏ ప్రైజింగ్ ప్రొసీజర్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో రిక్వెస్ట్ కొటేషన్కి అలాగే కాంట్రాక్ట్స్ కూడా మనం ప్రైజింగ్ ప్రొసీజర్ అనేది లింక్ చేసుకోవచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఆఫ్ కండిషన్స్ అనమాట. అంటే మనకి నెట్ ప్రైస్ ఎంత అని చెప్పేది ప్రైజింగ్ ప్రొసీజరు. సో ఇప్పుడు దాకా మనం స్టాండర్డ్ ప్రైజింగ్ ప్రొసీజర్ యూస్ చేసాం, బట్ ఇప్పుడు మనం కస్టమైజ్డ్ అంటే మనం ఓన్గా కూడా ప్రైజింగ్ ప్రొసీజర్స్ని మనం డిఫైన్ చేయొచ్చు అనమాట. స్టాండర్డ్ ప్రైజింగ్ ప్రొసీజర్కి, కస్టమైజ్డ్ ప్రైజింగ్ ప్రొసీజర్కి డిఫరెన్స్ కూడా మనం డిస్కస్ చేయబోతాం. ఇక్కడ కండిషన్స్ అంటే మనకి బేస్ ప్రైస్ PB00 ఆటోమేటిక్, PBXX అని మాన్యువల్ ప్రైజింగ్ అంటారు, ఇది ఆటోమేటిక్. డిస్కౌంట్స్, ఫ్రైట్, అలాగే ట్యాక్సెస్, ఇవి మనకి కండిషన్స్. కొన్ని ఎగ్జాంపుల్స్ అంటే ప్రైజింగ్ ప్రొసీజర్లో డిస్కౌంట్స్ ఉంటాయి, ఫ్రైట్ ఉంటుంది, ట్యాక్స్ ఉంటుంది, ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్ అని చెప్తూ ఉంటాం. ఓకేనా? సో మనకి ప్రైజింగ్ ప్రొసీజర్లో నెట్ ప్రైస్ అనేది మెయిన్ మనకు కావాల్సిందే. సో అంటే గ్రాస్ ప్రైస్లో నుంచి డిస్కౌంట్, ఫ్రైట్, ట్యాక్స్, పోనీ ఫైనల్ ప్రైస్ ఎంత.
సో అనేది ఈ ప్రైజింగ్ ప్రొసీజర్ సంబంధించిన ఎగ్జాంపుల్ అనమాట ఎస్ఏపిలో. సో కాబట్టి ఇక్కడ కండిషన్స్ అనేవి ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి అన్నమాట. సో కాబట్టి కండిషన్స్ అనేవి ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటాయి. ఓకే, కాబట్టి అల్టిమేట్ ఎజెండా వచ్చినప్పుడు నెట్ ప్రైస్ ఎంత అన్నది, గ్రాస్ ప్రైస్లో నుంచి ట్యాక్సెస్, సర్చార్జెస్, ఫ్రైట్ ఇవన్నీ పోను ఫైనల్గా ఎంత అనమాట. ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక కంపెనీ పర్చేస్ స్టీల్ రాడ్స్ ఫ్రమ్ ది లోకల్ వెండర్. కంపెనీ స్టీల్ రాడ్స్ని లోకల్ వెండర్ నుంచి పర్చేస్ చేస్తుందంట. ద వెండర్ ఆఫర్స్ 5% డిస్కౌంట్. వెండర్ అనేవాడు 5% డిస్కౌంట్ అండ్ చార్జెస్ 200 ఫర్ ఫ్రైట్ అనమాట. ఓకే, కంపెనీ పర్చేస్ స్టీల్ రాడ్స్ ఫ్రమ్ ది లోకల్ వెండర్. ద వెండర్ ఏంటంటే 5% డిస్కౌంట్ ఇస్తాడంట, 200 ఫ్రైట్ చార్జెస్ కూడా ఇస్తాడు. ఇప్పుడు ఇది నెట్ ప్రైస్ ఎంత అంటే ఏం చెప్తారు మీరు? మనకి PB00 అంటే గ్రాస్ ప్రైస్ 10,000 రూపీస్. దీని మీద 5% డిస్కౌంట్. డిస్కౌంట్ అంటే RA01 కండిషన్, డిస్కౌంట్ కండిషన్ RA01. ఫ్రైట్ FRB1 ఫ్రైట్ కండిషన్ 200. సో ఇక్కడ 200 రూపీస్ అడిషనల్ యాడ్ చేస్తున్నాడు, డిస్కౌంట్ మైనస్ చేస్తున్నాడు. సో అంటే ఏంటి ఫైనల్గా ట్యాక్స్ దీంట్లో నుంచి ఈ రెండు ఇప్పుడు గ్రాస్ ప్రైస్కి ఏంటంటే డిస్కౌంట్ అంటే ఈ మెటీరియల్ మీద ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాడు కాబట్టి మైనస్ చేసుకుంటాం మనం. ఫ్రైట్ మరి 200 రూపీస్ యాడ్ చేస్తున్నాడు. సో టోటల్గా మనకి 100లో నుంచి 10,000 నుంచి 500 పోను 200, దీని మీద 18% ట్యాక్స్ అనమాట మళ్ళీ. ఓకే, సో ఆ ట్యాక్స్ దీని మీద 18% 1764. టోటల్ ప్రైస్ వచ్చేటప్పటికి నెట్ ప్రైస్ వచ్చేటప్పటికి ఇది. ఓకే, సో ఇలా మనకి సో ఒక రియల్ టైంలో మనకి సో రిక్వైర్మెంట్స్ ఇలా ఉంటాయి అన్నమాట. అర్థమైందా? అంటే ఏంటి, వెండర్ దగ్గర నుంచి మనకి నెట్ ప్రైస్ మనకి 11,464 రూపీస్కి ఇస్తున్నాడు అనమాట ఈ స్టీల్ రాడ్స్ అని. అందులో వాడు ఇచ్చేది ఎంత డిస్కౌంట్తో పోను ట్యాక్స్ కూడా యాడ్ చేసుకొని టోటల్గా మనకి ఎంత ఇస్తున్నాడు. ఓకే, ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవాలి. సెకండ్ మనకి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా మనకి. సో ఇంపోర్ట్ పర్చేజెస్ విత్ కస్టమ్ డ్యూటీ. మనం ఇంపోర్ట్ పర్చేస్ చేస్తున్నామంట. ఏ ఫార్మా కంపెనీ ఇంపోర్ట్స్ కెమికల్ ఫ్రమ్ ది US అండ్ నీడ్స్ టు అప్లై కస్టమ్స్ అండ్ ఇంపోర్ట్ డ్యూటీస్. అంటే ఫార్మా కంపెనీ కొన్ని కెమికల్స్ని USA నుంచి పర్చేస్ చేస్తుంది, కస్టమ్స్ ఇంపోర్ట్ డ్యూటీస్ రెండు అప్లై చేయాలి. ఓకే, సో మనకి గ్రాస్ ప్రైస్ కండిషన్ PB00 5,000. దానికి కస్టమ్ డ్యూటీ ZCST అంటారు, కస్టమ్ డ్యూటీ కండిషన్ 10%, అలాగే ఎడిషనల్ డ్యూటీ 5%, అలాగే ఫ్రైట్ 200. సో MWST అక్కడ అవసరం లేదు, GST అప్లై కాదంట. సో టోటల్గా కాస్ట్ ఎంత అంటే చూడండి ఇక్కడ 5,000 ప్లస్ 10% ఆన్ 500. సో అలాగే 5% ఆన్ దిస్ 250. సో అలాగే 200. సో టోటల్గా మనకి 5950. సో ఇది ఫైనల్ క్యాలిక్యులేషన్ అనమాట. ఓకే, వై దిస్ ఈస్ రియలిస్టిక్ అంటే ఇట్ ఈస్ ఇన్ ఇంపోర్ట్ ప్రొక్యూర్మెంట్ ప్రైజింగ్ ప్రొసీజర్ ఇంక్లూడ్ డ్యూటీస్. సో ఇవి మనకి సో ఇలా అంటే ఏంటి, బయట నుంచి మనం కొనుక్కుంటే ఓకే, సో కస్టమ్ డ్యూటీ అడిషనల్గా ఇవన్నీ కలిపి టోటల్గా నీకు ఎంత అవుతుంది అనమాట ప్రైస్. ఓకే, అంటే ఏంటి వెండర్ మనకి ఇచ్చే ప్రైస్ ఇది. సో ఇవన్నీ కూడా అంటే ప్రతి వెండర్ ఇప్పుడు మెటీరియల్ కొంటున్నామంటే ఎంత అవుతుంది అనేది మన SAPలో ఆల్రెడీ డిఫైన్ చేసుకొని పెట్టుకోవాలి, ఆటోమేటిక్ అనమాట. మనం చేసేది కస్టమైజ్డ్ ప్రైజింగ్ ప్రొసీజర్. అందుకే చూడండి అక్కడక్కడ జెడ్తో కనపడుతుంది చూసారా కండిషన్స్ అది. సో ఇది సబ్ కాంట్రాక్టింగ్ PO విత్ అడిషనల్ ఛార్జెస్ ఎన్ని ఇచ్చాడు, ఇంకొకటి ఇచ్చాడు. సో ఇలాంటివి ఏమైతే మనకి ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రైజింగ్ ప్రొసీజర్లో పార్టే. ఓకే, సో రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా. సో ఈ గార్మెంట్ కంపెనీ అవుట్ సోర్సెస్ స్టిచ్చింగ్ టు సబ్ కాంట్రాక్టర్ అండ్ సెండ్ రా మెటీరియల్స్. దే పే స్టిచ్చింగ్ చార్జెస్ అండ్ హ్యాండ్లింగ్ ఫీజెస్ అనమాట. సో ఇక్కడ 50 పర్ ప్రైస్ స్టిచ్ చేసినందుకు, హ్యాండ్లింగ్ చార్జెస్ 500 రూపీస్, MWST అంటే GST 5%. టోటల్గా మనకి క్యాలిక్యులేషన్ ఎట్లా ఉంటుంది 18%. టోటల్గా కాస్ట్ ఎంత అవుతుంది అంటే ఏంటి, నెట్ ప్రైస్ ఎంత అనేది ఈ ప్రైజింగ్ ప్రొసీజర్ అని చెప్తుంది. కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది సో ప్రైజింగ్ ప్రొసీజర్లో మనకి కాన్సెప్ట్ గురించి మాట్లాడితే ఇది. ఓకేనా? సో ఇందులో మనకి టీ కోడ్స్ అవి మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో బేసిక్గా మనకి ప్రైజింగ్ ప్రొసీజర్ ఎవరైనా అడిగితే
ఎగ్జాంపుల్ కింద మీరు చెప్పడానికి కావాలి కదా. సో ఎగ్జాంపుల్ కింద మీరు చెప్పడానికి కావాలా వద్దా? సో కాబట్టి ప్రైజింగ్ ప్రొసీజర్ సంబంధించి మనకి ఎవరైనా అడిగితే వాట్ ఈస్ మీన్ టు ప్రైజింగ్ ప్రొసీజర్ అని అడిగితే మనం ఇవి చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో మరి ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రైజింగ్ ప్రొసీజర్ సంబంధించి మనకి ఇది జనరల్ ఐడియా, అంటే ఇది ఒక జనరల్ ఐడియా, కంపెనీలో బిజినెస్ సినారియోస్ ఎలా ఉంటాయి అని చెప్పడానికి ఇది ఒక ఐడియా అనమాట. ఓకే, అంటే ఇప్పుడు మీకు అందరికీ గ్రాస్ ప్రైస్ అంటే ఏంటో తెలిసింది, అలాగే ఇప్పుడు మనకి నెట్ ప్రైస్ అంటే ఏంటో తెలిసిపోయింది. గ్రాస్ ప్రైస్, నెట్ ప్రైస్ అనే కాన్సెప్ట్ మీద సో మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందనమాట. వచ్చిందా రాలేదా? సో గ్రాస్ ప్రైస్ అంటే ఏంటి, అలాగే మనకి నెట్ ప్రైస్ అంటే ఏంటో కూడా తెలిసిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం ప్రైజింగ్ ప్రొసీజర్ సంబంధించి కాన్ఫిగరేషన్ ఏరియాస్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం మనం. ఓకే, మీకు ఎటువంటి డాక్యుమెంట్ అవసరంలా మీరే డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎస్ఏపీలో చాట్ జీపీటీ మీకు అన్నీ రాసిచ్చేది చక్కగా. సో మనకి ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏంటంటే కండిషన్ టైప్స్. ఈ కండిషన్ టైప్స్ అనేది M/06లో క్రియేట్ చేస్తారు. యాక్సెస్ సీక్వెన్స్ M/007, కండిషన్ టేబుల్ M/03 ఆర్ 04, ఇవన్నీ చెప్తాను. క్యాలిక్యులేషన్ స్కీమా M/08, ఇవన్నీ ఎగ్జాంపుల్స్తో పాటు మీకు ఇస్తున్నా. సో మామూలుగా అయితే టైప్ చేస్తే ఇవన్నీ రావు, మీకు ఎగ్జాంపుల్ కావాలి కాబట్టి ప్రతిదీ కూడా ఎగ్జాంపుల్తో నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకే మీకు ఇది ఈరోజు మీకు చాట్ జీపీటీలో ఎలా చూడాలి అనేది చూపిస్తున్నా. స్కీమా గ్రూప్ ఫర్ వెండర్, స్కీమా గ్రూప్ ఫర్ పర్చేజ్ ఆర్గనైజేషన్, ఇవన్నీ కాన్ఫిగరేషన్స్. అంటే ఒక ప్రైజింగ్ ప్రొసీజర్ చేయాలి అంటే బేసిక్గా మనకి ఉండే కాన్ఫిగరేషన్స్ ఏంటి అంటే ఇవే. సినారియో కూడా ఇచ్చాడు అన్నమాట. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ మనం. సో ఒక్కొక్క దానికి పర్పస్, మీనింగ్, ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాడు, చక్కగా చూసుకోవచ్చు మీరు. ఇంత చక్కగా మనకి ఎక్కడ దొరకవు కాన్ఫిగరేషన్స్. మెయిన్ కాన్ఫిగరేషన్స్ ఇచ్చాడు, బట్ మన క్లాస్లో ఇంకా ఎడిషనల్గా కొన్ని కాన్ఫిగరేషన్స్ చెప్తాను. ఓకే, బట్ ఇక్కడ కొన్ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ కోసం మీకు అర్థమవటం కోసం సో మనం ఇలా చెప్పడం జరుగుతుంది ఈరోజు. సో ప్రైజింగ్ ప్రొసీజర్ కాన్ఫిగరేషన్స్ ఇన్ ఎస్ఏపి MM. ఓకే, సో కండిషన్ టైప్స్ అంటే మీ అందరికీ తెలిసిందే. గ్రాస్ ప్రైస్ కండిషన్ PB00, డిస్కౌంట్ కండిషన్ RA01, ఫ్రైట్ కండిషన్ FRB1, కస్టమ్ డ్యూటీ ZCST, ఇవన్నీ కూడా మనకి కండిషన్స్. అంటే రేపొద్దున్న గ్రాస్ ప్రైస్కి కొన్ని ఎడిషన్స్, కొన్ని ప్లస్లు మైనస్లు పోను, నెట్ ప్రైస్ ఎంత అని చెప్పాలంటే మన కండిషన్స్ లేకపోతే మనం ఏమీ చేయలేం. ఓకే, కాబట్టి ఇక్కడ మనం ఎస్ఏపిలో కండిషన్స్ మనకి ఆల్రెడీ సిస్టంలో కాన్ఫిగరేషన్ స్క్రీన్ షేర్ అయిందా? ఎస్ఏపి సిస్టమ్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏమున్నాయి అనేది మనం చూసుకున్నట్లయితే బేసిక్గా మనకి ఎస్ఏపి స్క్రీన్ కనబడుతుంది కదా. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే
ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సో కండిషన్స్ని ఎస్ఏపిలో క్రియేట్ చేయాలి అంటే మనం యూజ్ చేసే టీ కోడ్ ఏంటి అంటే M/06 అనమాట. M/06లో మనం ఆల్రెడీ కొన్ని కండిషన్స్ మీకు ఉంటాయి. M/06లో మీరు కండిషన్స్ అన్నీ కూడా స్టాండర్డ్ కానివ్వండి, కస్టమైజ్ అంటే మన ఓన్గా క్రియేట్ చేసినవి కూడా ఉంటాయి ఇక్కడ. PB00 అనేది ఆటోమేటిక్ కండిషన్. అంటే పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసినప్పుడు మీకు జనరల్గా వచ్చే కండిషన్ PB00 కండిషన్. ఇది ఆటోమేటిక్ కండిషన్. వన్స్ డబుల్ చేస్తే మనకి ప్రతి కండిషన్స్లో కూడా డెఫినెట్గా మనకి యాక్సెస్ సీక్వెన్స్ అనేది ఉంటుందండి. ఎవ్రీ కండిషన్ షుడ్ హ్యావ్ యాక్సెస్ సీక్వెన్స్. ప్రతి కండిషన్స్లోనూ కంపల్సరీగా మనకి యాక్సెస్ సీక్వెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ప్రతి కండిషన్కి కూడా మనకి యాక్సెస్ సీక్వెన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ బి అంటే ప్రైజెస్ అని, ఇక్కడ రెస్పెక్ట్ టు క్లాస్ కంట్రోల్ డేటాలో మన రెస్పెక్ట్ తీసుకుంటాం. బి అంటే ప్రైజెస్, ఇది గ్రాస్ ప్రైస్ సంబంధించింది కాబట్టి క్వాంటిటీ ఇంటూ అమౌంట్, సో ప్రైస్ కాబట్టి బి ఇంటూ సిహెచ్ అనమాట. సో కాబట్టి కంట్రోల్ డేటాలో ఇక్కడ రెస్పెక్ట్ సంబంధించింది మనం తీసుకుంటాము. అండ్ ఇక్కడ కండిషన్ టైప్కి యాక్సెస్ సీక్వెన్స్ అనేది లింక్ అయి ఉంది. యాక్సెస్ సీక్వెన్స్ అంటే సెర్చ్ స్ట్రాటజీ అని అర్థము. సో అక్కడ మనకి PBXX కానీ PB00 కంపల్సరీగా మనకి యాక్సెస్ సీక్వెన్స్ అనేది లింక్ ఉంటుంది అనమాట. సో ఇది మనం PBXX అనేది మనం చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి గ్రాస్ ప్రైస్ మాన్యువల్, ఇందాక చూపించింది ఆటోమేటిక్. సో ఇది ఆటోమేటిక్ అనమాట. కండిషన్ టైప్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి, మాన్యువల్ ఎంట్రీస్, ఆటోమేటేషన్ అని. ఇది ఆటోమేటిక్ ఎంట్రీ ప్రయారిటీ అని సెలెక్ట్ చేసుకుంటే కంపల్సరీగా మనకి సో ఇది మాన్యువల్గా ఇది తీసుకోవడానికి పనికిరాదు. అంటే ఏంటి, పర్చేజ్ ఆర్డర్లో మనం గ్రాస్ ప్రైస్ PB00 అని మాన్యువల్గా తీసుకోలేం, ఆటోమేటిక్గా అదే వస్తుంది అనమాట. అందుకే దీన్ని ఆటో అని చెప్పి పెట్టారనమాట. ఓకేనా? సో అది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్. సో ఇది హెడర్ కండిషన్. హెడర్కి ఐటమ్ లెవెల్లో కూడా మనం ఇది అప్లై చేయొచ్చు కాబట్టి హెడర్ అండ్ ఐటమ్ అన్నారు. సో మనం పర్చేజ్ ఆర్డర్లో మనం PB00 కండిషన్ని డిలీట్ చేయాలనుకుంటే, అంటే మాన్యువల్గా డిలీట్ చేయాలంటే డిలీట్ కూడా చేసుకుంటే ఇక్కడ సెలెక్షన్ చేసుకుంటే మనం ఒకవేళ పర్చేజ్ ఆర్డర్లో మనం డిలీట్ కూడా చేసుకోవచ్చు అనమాట. పర్చేజ్ ఆర్డర్లో కండిషన్ PB00ని ఆటోమేటిక్గా డిలీట్ కూడా చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంది. సో ఇక్కడ మనకి ఇది ఈ గ్రాస్ ప్రైస్ కండిషన్ అనేది అమౌంట్, క్వాంటిటీ, వాల్యూ బేస్ మీద క్యాలిక్యులేషన్ అనేది ఉంటుంది అనమాట. అందుకే ఇక్కడ అన్నీ సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. సో ఇక్కడ కంపల్సరీగా మనం ప్రైజింగ్ ప్రొసీజర్ అనే దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం అప్కమింగ్ క్లాస్లో. సో అంటే ఇప్పుడు సో కంపల్సరీగా గ్రాస్ ప్రైస్ ఏదైతే ఉందో దానికి కంపల్సరీగా ప్రైజింగ్ ప్రొసీజర్ కూడా ఒకటి లింక్ చేయాలి. మనం ఓన్ కస్టమైజ్డ్ ప్రైజింగ్ ప్రొసీజర్ని మనం క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఓకే. సో కాబట్టి ఇక్కడ మనకి ఇవి కండిషన్ టైప్స్ అంటారు. సో అలాగే ఒకవేళ మనకి మాన్యువల్ కండిషన్ అయితే కంపల్సరీగా ఇక్కడ మాన్యువల్ అని ఉంటుంది అనమాట. అంటే PBXX దాన్ని మాన్యువల్గా నువ్వు తీసుకొని ఎంటర్ చేస్తున్నావు చూడు, అది మాన్యువల్. PB00 ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. కండిషన్స్లోకి వెళ్ళి చూసుకుంటే PB00 ఆటోమేటిక్, అది ఆటోమేటిక్ ఏమో PB00, మాన్యువల్ వచ్చేటప్పటికి PBXX అనమాట. సో ఇక్కడ మనం ఇది హెడర్ కండిషన్, హెడర్గా అప్లై చేసుకోవచ్చు, ఐటమ్గా అప్లై చేసుకోవచ్చు. మనం డిలీట్ సెలెక్ట్ చేసుకుంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు. అమౌంట్, క్వాంటిటీ బేస్ మీద ఇది మనం తీసుకోవడం జరుగుతుంది. ఓకే. సో అలాగే మనకి ఇక్కడ రెస్పెక్టివ్ యాక్సెస్ సీక్వెన్స్ అనేది ఇక్కడ లింక్ చేయాల్సి వస్తుంది అనమాట. అంటే ప్రతి గ్రాస్ ప్రైస్ కండిషన్స్ కంపల్సరీగా మనకి యాక్సెస్ సీక్వెన్స్ అనేది ఉంటుంది అనమాట. సో అది మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సో కండిషన్ టైప్స్ అంటే మీకు ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చూపించాను. అలాగే మనకి చాలా కండిషన్స్ ఉంటాయి. డిస్కౌంట్ సంబంధించిన కండిషన్స్, ఫ్రైట్ సంబంధించిన కండిషన్స్, డిస్కౌంట్ సంబంధించిన కండిషన్స్. డిస్కౌంట్స్లో చాలా రకాలైన ఉంటాయి. డిస్కౌంట్ అనేది క్వాంటిటీ బేస్ మీద ఇస్తూ ఉంటాడు వెండర్. డిస్కౌంట్ ప్రైస్ బేస్ మీద కూడా ఉంటుంది. మెటీరియల్ ఉంది, ఈ మెటీరియల్ కొంటే ఇంత డిస్కౌంట్ అంటాడు. సో ఇంత అమౌంట్ ఆఫ్ ఒక 10,000 కొడితే ఇంత % డిస్కౌంట్ ఇస్తా అంటాడు. ఇప్పుడు మీరు షాపింగ్కి వెళ్తే ఏదైనా KLM మాల్ లాంటి షాపింగ్కి వెళ్తే 10,000 ఐటమ్స్ కొంటే 10% డిస్కౌంట్ అంటే వాల్యూ బేస్ మీద, మెటీరియల్ బేస్ మీద కూడా డిస్కౌంట్ ఉంటుంది. అవునా కదా?
కాబట్టి ఇక్కడ డిస్కౌంట్ అండ్ క్వాంటిటీ. సో మనకి డిస్కౌంట్ అంటే కంపల్సరీగా ఇక్కడ మైనస్, కాబట్టి ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్లో మైనస్ అని చెప్పి తీసుకుంటాం. ఒకవేళ యాడ్ చేయాలంటే ఇప్పుడు ఫ్రైట్ లాంటివి ఏంటంటే యాడ్ చేస్తూ ఉంటాం, కాబట్టి ఇక్కడ ప్లస్ పాజిటివ్ తీసుకోవాలి. సో డిస్కౌంట్స్ అంటే కంపల్సరీగా మనకి నెగిటివ్ ఉంటుంది, కాబట్టి నెగిటివ్ మైనస్ అనమాట. అండ్ ఇక్కడ యాక్సెస్ సీక్వెన్స్ దేని మీద, గ్రాస్ ప్రైస్ మీద మనం డిస్కౌంట్ ఇస్తున్నాం కాబట్టి, సో మనకి గ్రాస్ ప్రైస్ సంబంధించి పర్సంటేజ్ తీసుకుంటాం. 5% డిస్కౌంట్ ఆన్ గ్రాస్ ప్రైస్, 10% డిస్కౌంట్ ఆన్ గ్రాస్ ప్రైస్ అట్లా. సో ఇది డిస్కౌంట్ సంబంధించింది కాబట్టి డిస్కౌంట్ సంబంధించిన క్లాస్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇది క్వాంటిటీ సంబంధించింది కాబట్టి డిస్కౌంట్ ఆన్ క్వాంటిటీ, కాబట్టి క్వాంటిటీ సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ క్వాంటిటీ ఉంది కాబట్టి క్వాంటిటీ సెలెక్ట్ చేసుకున్నాం. ఇది మనం కావాలంటే మధ్యలో డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇది పర్సంటేజ్ బేస్ మీద కాబట్టి పర్సంటేజ్ అని చెప్పి ఉందన్నమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనకి డిస్కౌంట్స్ అంటే ఇవి. డిస్కౌంట్ ఆన్ క్వాంటిటీ, ఇది డిస్కౌంట్ ఆన్ నెట్. సో డిస్కౌంట్ అండ్ వేసుకొని మైనస్ చేసుకుంటాం మనం. సో ఇది డైరెక్ట్గా నెట్ మీద డైరెక్ట్గా వేస్తాం మనం. ఇది ఒక రకము. అంటే డిస్కౌంట్స్లోనే చాలా రకాలైన డిస్కౌంట్స్ ఉన్నాయి. ప్రమోషనల్ డిస్కౌంట్స్ ఉన్నాయి. ఓకే, సో అలాగే క్రాస్ ప్రైస్ మీద చేసే డిస్కౌంట్స్ ఉన్నాయి, అమౌంట్ మీద చేసే డిస్కౌంట్స్ ఉన్నాయి, నెట్ ప్రైస్ మీద చేసే డిస్కౌంట్స్ ఉన్నాయి. ఇలా మనకి సో వెండర్ అనేవాడు మనకి డిస్కౌంట్స్ అనేవి క్వాంటిటీ బేసిస్ మీద, వాల్యూ బేసిస్ మీద, సో నెట్ ప్రైస్ బేస్ మీద ఇలా ఇస్తూ ఉంటాడు. సో దానికి సంబంధించిన డిస్కౌంట్స్ ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి, కొన్ని రిబేట్స్ ఉంటాయి. ఓకే, సో అలా మనకి నెంబర్ ఆఫ్ ఇక్కడ కనబడుతూ ఉన్నాయి, సర్చ్ చార్జెస్ ఉంటాయి. ఓకే, సో ఇవన్నీ కూడా కండిషన్స్ అంటే ఇవి. క్యాష్ డిస్కౌంట్స్ ఉంటాయి. సో డైరెక్ట్గా క్యాష్ బేస్ మీద ఎంత డబ్బు కడితే ఎంత డిస్కౌంట్ అన్నట్టు. ఇది క్యాష్ డిస్కౌంట్ అంటే క్యాష్ డిస్కౌంట్స్ సంబంధించిన కేటగిరీ తీసుకున్నారు. ఓకే, సో ఇలా మనకి టైప్స్ ఆఫ్ ఫ్రైట్ ఉంది. సో ఫ్రైట్కి సంబంధించింది కూడా డిస్కౌంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో అలా ఫ్రైట్ సంబంధించిన డిస్కౌంట్స్, ఇలా మనకి ఫ్రైట్ సంబంధించిన డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. ఫ్రైట్, సో ఇది పాజిటివ్ ఫ్రైట్ కాబట్టి ఇది పాజిటివ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఇది మనం కండిషన్ హెడర్ లెవెల్లోనో ఐటమ్ లెవెల్లోనో అప్లై చేసుకుని అవసరం డిలీట్ చేసుకోవచ్చు. ఇది పర్సంటేజ్ బేస్ మీద కాబట్టి పర్సంటేజ్ బేస్ సెలెక్ట్ చేసుకుంటాం మనం. సో ఇలా మనకి సో కండిషన్ టైప్స్ అనేవి మనకి ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఎవరైనా మిమ్మల్ని కండిషన్ టైప్స్ ఎగ్జాంపుల్స్ అడిగితే ఇవన్నీ చెప్పాలి. బ్రేస్ ప్రైస్, డిస్కౌంట్, ఫ్రైట్, కస్టమ్స్ డ్యూటీ, ఇవన్నీ కూడా మనకి దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఆఫ్ కండిషన్స్ అనమాట. ఇవన్నీ కూడా కండిషన్స్ కింద లెక్క అనమాట. ఓకే, అంటే బేస్ ప్రైస్ అంటే సో 100 per unit బయింగ్ రా మెటీరియల్. ఓకే, ఒక 1000 కొంటే 1000 into 100 టోటల్ గ్రాస్ ప్రైస్. డిస్కౌంట్ అంటే దాని మీద వెండర్ 5% వీటి మీద ఇస్తున్నాడు డిస్కౌంట్. ఓకే, ఫ్రైట్ యాడ్ చేయాలి. ప్లస్ కస్టమ్ డ్యూటీ, మొత్తం వీటిలో ఈ మూడు కలిపితే వచ్చే దాని మీద కస్టమ్ డ్యూటీ వేసుకొని టోటల్గా ఎంత వాల్యూ అనేది వెండర్ ఇస్తున్నాడు. ఇప్పుడు వెండర్ అనేవాడు కంపల్సరీగా డిస్కౌంట్ మైనస్ చేస్తాడు, ఫ్రైట్ యాడ్ చేస్తాడు, ట్యాక్స్ యాడ్ చేస్తాడు, టోటల్గా ఎంత అని చెప్తాడు. అంతే కదా. రేపు పొద్దున్న నువ్వు ఒక బిర్యానీ షాప్ పెట్టావు, బిర్యానీ ప్రైస్ ఫిక్స్ చేస్తావు 200 రూపీస్. యాక్చువల్ బిర్యానీ వచ్చేటప్పటికి 150 రూపాయలు. దాని మీద 10% నువ్వు డిస్కౌంట్ ఇస్తున్నావు జనరల్గా అయితే, అంటే 140 రూపీస్. దానికి మళ్ళీ ఫ్రైట్ ఛార్జెస్ యాడ్ చేస్తున్నావు, దానికి మళ్ళీ ట్యాక్స్ యాడ్ చేస్తున్నావు, టోటల్గా దానికి మళ్ళీ ప్రాఫిట్ యాడ్ చేసుకొని టోటల్గా ఇంత అని చెప్తున్నావు. అంతేనా. సో టోటల్ బిర్యానీ కాస్ట్ ఎంత 200 నెట్ ప్రైస్. అసలు యాక్చువల్ ప్రైస్ ఎంత అంటే సో 150 రూపీస్. బట్ డిస్కౌంట్స్ అలాగే మరి డిస్కౌంట్ తీసేసి 140 రూపీస్. బట్ దానికి ఫ్రైట్ మళ్ళీ ఇన్ ఎడిషన్ ట్యాక్స్ కూడా యాడ్ చేయాలి కదా. ఇది సో ఇది కండిషన్ టైప్స్ అంటే ఇది. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాం మీనింగ్. యాక్సెస్ సీక్వెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్సెస్ సీక్వెన్స్ ప్రతి కండిషన్ టైప్కి యాక్సెస్ సీక్వెన్స్ అనేది లింక్ అయి ఉంటుంది. గ్రాస్ ప్రైస్ కండిషన్ కంపల్సరీగా లింక్ అయి ఉంటుంది యాక్సెస్ సీక్వెన్స్ అనేది. ఇప్పుడు ఏ కాంబినేషన్తో మనకి వెండర్ మనకి ఇది ఇస్తున్నాడు, ఈ డిస్కౌంట్స్ ఇవన్నీ ఏ కాంబినేషన్ ఇస్తున్నాడు. ఓకే, వెండర్ ప్లస్ మెటీరియల్ కాంబినేషనా లేదా ఇంపోర్ట్ వెండర్ మెటీరియల్ కంట్రీ కాంబినేషన్తో మనకి ఇస్తున్నాడా అన్నది సిస్టమ్ అర్థం చేసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది యాక్సెస్ సీక్వెన్స్ పర్పస్ ఏంటన్నది. బిజినెస్ సినారియో. కంపెనీ బైస్ ప్లాస్టిక్ ఇదేదో గ్రౌండిల్స్ అంట ఫ్రమ్ ఇండియన్ వెండర్ XYZ. ఇతను 5% డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఫ్రైట్ ఛార్జెస్ 300 ఎడిషన్స్ అనమాట. ఇప్పుడు దీనికి సంబంధించిన కండిషన్ టైప్స్ ఏంటి అన్నది మనం, ఇది రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది కంపెనీ వాడు ఇచ్చేది మనకి. దీనికి సంబంధించి మనం ఏం డిస్కౌంట్ కండిషన్ తెలుసుకోవాలి, అలాగే మనకి ఫ్రైట్ కండిషన్ తెలుసుకోవాలి, ట్యాక్స్ కండిషన్ తెలుసుకోవాలి. ఇక్కడ PB00 బేస్ ప్రైస్, RA01, FRB1, MWST ఇవి కండిషన్స్. ఇప్పుడు యాక్సెస్ సీక్వెన్స్ ఏం చెక్ చేస్తుందంటే ఇది ఏ కాంబినేషన్.
సో ఈ కంపెనీ బైస్ ప్లాస్టిక్ మెటీరియల్ ఫ్రమ్ వెండార్ ఎక్స్ అండ్ వెండారు. సో వెండారు అలాగే 5% డిస్కౌంట్ దేని మీద, మెటీరియల్ బేస్ మీద, ప్లాస్టిక్ మెటీరియల్. కాబట్టి సిస్టమ్ ఏం అర్థం చేసుకుంటుంది అంటే, యాక్సెస్ సీక్వెన్స్ ఏం చెప్పుద్ది అంటే, ఇది ఈ వెండార్ ఈ మెటీరియల్కి మనకి డిస్కౌంట్ ఇస్తున్నాడు అనేది సిస్టము చెప్పుద్ది అనమాట. దాన్ని యాక్సెస్ సీక్వెన్స్ అంటారు. ఓకే. సో మనకి కండిషన్ రికార్డ్స్ కూడా ఉంటాయి ఎస్ఏపిలో. మనకి ఈ యాక్సెస్ సీక్వెన్స్ కండిషన్ రికార్డ్స్ మనం ఎస్టీలో చేస్తాం మనం. అట్లాగే సో డైరెక్ట్గా మనం కండిషన్ రికార్డ్స్లో ప్రైజెస్ మెయింటైన్ చేస్తూ ఉంటాం, పర్సంటేజెస్ మెయింటైన్ చేస్తూ ఉంటాం, అమౌంట్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. PB00 ప్రైస్ ఎంత, దీని మీద 5% ట్యాక్స్, దీనికి FRB1 300 అని చెప్పి మీరు డైరెక్ట్గా మీరు కండిషన్ రికార్డ్స్లో మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా పర్చేజ్ ఆర్డర్లు వచ్చేస్తుంది. మనం పర్చేజ్ ఆర్డర్లో మాన్యువల్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. MVK1లో మనం మెయింటైన్ చేస్తే చూసారు కదా, సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేసేటప్పుడు VK11లో ఎలా అయితే మెయింటైన్ చేసాం అట్లాగే అక్కడ ట్యాక్స్ కూడా మెయింటైన్ చేసాం, అక్కడ PB00 మెయింటైన్, అట్లాగే ఇక్కడ కూడా మీరు మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట కండిషన్ రికార్డ్స్లో. అర్థమైందా? సో కండిషన్ రికార్డ్స్లో మనం ప్రైజెస్ అనేవి మెయింటైన్ చేసుకోవచ్చు, ట్యాక్స్ ఎంత అవుతుందని మెయింటైన్ చేసుకోవచ్చు, ఫ్రైట్ ఛార్జ్ ఎంత అని దాంట్లో మెయింటైన్ చేసుకుంటే ఆటోమేటిక్గా పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి POలో ఈ కండిషన్స్ అన్నీ వచ్చేస్తాయి. మనం ఏమైతే కండిషన్ బ్యాక్ ఎండ్లో సెటప్ చేస్తాం ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట. కాబట్టి కండిషన్ రికార్డ్స్లో మనం ప్రైజెస్, ట్యాక్స్ కోడ్స్, పర్సంటేజెస్లో మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. సో అదే ఇక్కడ పాయింట్. సో ఇందులో ఉన్న కాన్ఫిగరేషన్లో ఉన్న మెయిన్ ఏంటంటే కండిషన్ టైప్స్, యాక్సెస్ సీక్వెన్స్, కండిషన్ టైప్ లింక్ అనమాట. సో ఇక్కడ ఇది ఏ కాంబినేషన్తో మనకి ఈ డిస్కౌంట్స్ ఇవన్నీ వస్తున్నాయి అనేది బెస్ట్ యాక్సెస్ సీక్వెన్స్ చెప్పుద్ది అనమాట. సో కండిషన్ టేబుల్ కాంబినేషన్ అనమాట. ఇది ముందు మనం కాంబినేషన్ క్రియేట్ చేసుకోవాలి. ఇది వెండార్ మెటీరియల్ కాంబినేషన్, వెండార్ మెటీరియల్ ప్లాంట్ కాంబినేషన్. అంటే వెండార్ మనకి ఏ కాంబినేషన్ ఇస్తున్నాడు, ఈ కాంబినేషన్తో మనకి ఇస్తున్నాడా, ఈ కాంబినేషన్తో ఇస్తున్నాడా, వెండార్ మెటీరియల్ కాంబినేషన్తో మనకి కండిషన్ టేబుల్స్ అనమాట. ఈ కండిషన్ టేబుల్స్ క్రియేట్ చేసిన తర్వాత సో క్యాలిక్యులేషన్ స్కీమా, సో అంటే ప్రైజింగ్ ప్రొసీజర్ని క్రియేట్ చేసుకోవాలి. ప్రైజింగ్ ప్రొసీజర్ అంటే నెట్ ప్రైస్ ఎంత అన్న చెప్పేదో ప్రైజింగ్ ప్రొసీజర్. గ్రాస్ ప్రైస్కి సర్చార్జెస్, డిస్కౌంట్స్, ట్యాక్సెస్ అన్నీ పోను మనకి ఫైనల్గా నెట్ ప్రైస్ అనేది M/08లో మనకి చూసుకున్నట్లయితే, సో M/0 అనేది M/08 ఏదైతే ఉందో, సో ఇది మనకి కొన్ని స్టాండర్డ్ ఉన్నాయి ప్రైజింగ్ ప్రొసీజర్స్. సో ఇప్పుడు దాకా మీరు చేస్తున్నవన్నీ కూడా ఈ ప్రైజింగ్ ప్రొసీజర్ స్టాండర్డే వాడుతున్నారు. ఓకే. దీంట్లో మనకి 16 స్టెప్స్ ఉన్నాయి, 1 2 3. ఓకే. ఇక్కడ ఈ ప్రైజింగ్ ఏమైతే నువ్వు క్రియేట్ చేసావు కండిషన్, ఆ కండిషన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ లింక్ అయి ఉంటాయి. ఓకే. సో నెట్ ప్రైస్ ఇదంతా కూడా హై లెవెల్. ఇది ఈ ప్రైజింగ్ ప్రొసీజరే నీకు ఇప్పుడు దాకా నువ్వు ఫాలో అవుతుంది స్టాండర్డ్. ఓకే. సో మరి రియల్ టైంలో ఇవన్నీ కాపీ చేసుకోవచ్చు కావాలనుకుంటే. సో అంటే ఏంటి, టోటల్గా మనకి నెట్ ప్రైస్ ఎంత అని చెప్పేదే ప్రైజింగ్ ప్రొసీజర్ అనమాట. ఇది M/08లో మనం క్రియేట్ చేసుకోవచ్చు, ఓన్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు, స్టాండర్డ్ వాడుకోవచ్చు. ఓకే. అలాగే మనకి ఎస్ఏపిలో స్కీమా గ్రూప్ ఫర్ వెండార్ అంటే గ్రూప్ వెండార్ టు అసైన్ స్పెసిఫిక్ ప్రైజింగ్ ప్రొసీజర్ అనమాట. లోకల్ వెండార్స్కి ఒక ప్రైజింగ్ ప్రొసీజర్, ఇంపోర్ట్ వెండార్కి ఒక ప్రైజింగ్ ప్రొసీజర్. ఓకే. సో అలా సో వీళ్ళు స్కీమా గ్రూప్ అంటే ఏంటి, వెండార్ గ్రూప్ ఎవరు, అది లోకల్ వెండార్సా ఇంపోర్ట్ వెండార్సా అన్నది ఈ స్కీమా గ్రూప్ అంటారు అనమాట. సో ఇంపోర్ట్ వెండర్స్ మే నాట్ బి అడిషనల్ డ్యూటీ కండిషన్ టైప్స్. సో అలాగే స్కీమా గ్రూప్ ఫర్ పర్చేజ్ ఆర్గనైజేషన్స్. సో డొమెస్టిక్ పర్చేజెసా ఇంపోర్ట్ పర్చేజెసా అన్నదే స్కీమా గ్రూప్ అంటారు అనమాట. గ్రూప్ అంటే సో వెండర్ గ్రూప్, అలాగే గ్రూప్ అంటే పర్చేజ్ ఆర్గనైజేషన్ సంబంధించిన గ్రూప్ అని అర్థం. స్కీమా గ్రూప్ అంటే మనం డొమెస్టిక్ పర్చేజెస్, ఇంపోర్ట్, థర్డ్ పార్టీ ఇలాంటివన్నీ కూడా గ్రూప్స్ అనమాట. సో ఇవి మన ఎస్ఏపిలో క్రియేట్ చేసుకోవాలి. కాన్ఫిగరేషన్స్ ఇవన్నీ కూడా టీ కోడ్స్ కూడా ఇచ్చాడు, బట్ టీ కోడ్స్ మనం ప్రిఫర్ చేయము. టీ కోడ్స్ నేను చెప్తాను తర్వాత ఎలా చేయాలన్నది. సో మీరు టీ కోడ్స్ పక్కన పెట్టండి. ఓకే. అసైన్మెంట్ ఆఫ్ ప్రైజింగ్ ప్రొసీజర్ టు స్కీమా డిటర్మినేషన్ అంటే వెండార్ గ్రూపు, లోకల్ వెండార్, లోకల్ పర్చేజెస్, దీనికి ప్రైజింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది సెటప్ చేస్తాం అనమాట. అంటే ప్రైజింగ్ ప్రొసీజర్ ఏదైతే మనం అంటే నెట్ ప్రైజింగ్ ప్రొసీజర్ ఎవరికి అంటే ఈ పర్చేసింగ్ గ్రూప్ వాళ్ళకి, ఈ వెండార్ గ్రూప్ వాళ్ళకి ఈ ప్రైజింగ్ ప్రొసీజర్ అప్లై అవుతుంది. అలాగే ఇంపోర్ట్ ఉన్న వాళ్ళకి, ఇంపోర్ట్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఇంపోర్ట్ పర్చేజ్ ఆర్గనైజేషన్, అలాగే వీళ్ళకి ఈ ప్రైజింగ్ ప్రొసీజర్ అప్లై అవుతుంది అని చెప్పేదే మనకి స్కీమా డిటర్మినేషన్ అంటారు. ఇవన్నీ కూడా ప్రతి కాన్ఫిగరేషన్ కూడా ఇంటర్వ్యూలో విత్ ఎగ్జాంపుల్తో మీరు చెప్పాలి. కాబట్టే మనం ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకొని ఇంత నీట్గా చెప్తున్నాం. ఇది ఇలాంటి కాన్సెప్ట్స్, ఇంత ఎగ్జాంపుల్స్ మీకు ప్రైజింగ్ ప్రొసీజర్ మీద ఎక్కడ దొరికినా అర్థం కావు. నేను ఎగ్జాంపుల్తో మీరు తీసుకొని చెప్తానికి రీజన్ ఏంటంటే మీకు అర్థం అవ్వాలి అనేది. మనం థియరిటికల్గా ఏది చెప్పినా మీకు అర్థమవుతుంది, బట్ మీకు
మీకు బయట చూసుకుంటే ఎవరు చెప్పినా ఏం అర్థం కాదు, ఇంగ్లీష్లో చెప్తారు, ప్లస్ అది మీకు పూర్తిగా ప్రాపర్ ఇది రాదు మీకు. ఓకే, మనం థియరిటికల్గా తెలుగులో చెప్పుకుంటున్నాం. సో బట్ ఇదే మనం ఇంగ్లీష్లో చెప్తే మీరు ఏదైనా యూట్యూబ్లో వీడియో చూడండి, ప్రైజింగ్ ప్రొసీజర్ అస్సలు అర్థం కాదు మీకు. సో ఎందుకంటే ఇది మనం ఇప్పుడు మీకు క్లారిటీ ఇచ్చామన్నమాట. సో ఇది చాలా కష్టమైన టాపిక్, ఇది అంత ఈజీ కాదు. ఓకే, బట్ మనం దీన్ని తెలుగులో చక్కగా అర్థమయ్యేలా చెప్తున్నాం. సో కండిషన్ టైప్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం. యాక్సెస్ సీక్వెన్స్ కండిషన్ టైప్ ఎలా లింక్ అయితే చెప్పుకున్నాం. కండిషన్ టేబుల్స్ అంటే కాంబినేషన్ అని. సో స్కీమా గ్రూప్ అంటే ప్రైజింగ్ ప్రొసీజర్, ఇదే మెయిన్ మనకి. సో ఈ ప్రైజింగ్ ప్రొసీజర్ మనం దేంతో లింక్ చేస్తామంటే స్కీమా గ్రూప్తోను. సో మనకి స్కీమా గ్రూప్ ఆఫ్ వెండర్స్, స్కీమా గ్రూప్ ఆఫ్ అంటే స్కీమా గ్రూప్ అంటే ఏంటి, లోకల్ వెండర్సా ఇంటర్నేషనల్ వెండర్సా. సో లోకల్ పర్చేస్తా ఇంటర్నల్ పర్చేస్తా. సో ఇది లోకల్ వెండర్స్, లోకల్ పర్చేజ్ ఆర్గనైజేషన్, దీనికి ప్రైజింగ్ ప్రొసీజర్ సెటప్ చేస్తారు. ఇంటర్నేషనల్ వెండర్స్, ఇంటర్నేషనల్ పర్చేజ్ ఆర్గనైజేషన్కి ఇంటర్నేషనల్ ప్రైజింగ్ ప్రొసీజర్ని సెలెక్ట్ చేస్తారనమాట. సో ఇది మనకి కాన్సెప్ట్, మెయిన్ కాన్సెప్ట్. తర్వాత కండిషన్ రికార్డ్స్. సో మనకి కండిషన్ రికార్డ్స్లో మనం కంపల్సరీగా కండిషన్ రికార్డ్స్లో ఏంటంటే ప్రైజెస్, డిస్కౌంట్స్, సర్చార్జెస్, ఇలాంటి అన్నీ కూడా కండిషన్ రికార్డ్స్లోనే మనం మెయింటైన్ చేస్తాం అనమాట. సో కాబట్టి ప్రైజింగ్ ప్రొసీజర్ సంబంధించి మనకి మెయిన్ వచ్చేటప్పటికి సో M/08 ఇక్కడే మొత్తం గేమ్ అంతా ఉంది. ఇక్కడ నువ్వు ఏమైతే కండిషన్స్ ఉన్నాయో అన్ని కండిషన్స్ లింక్ చేసే ప్లేసే ఇది. సో ఈ ప్లేస్లోనే మనం మొత్తం లింక్ అంతా చేస్తాం అనమాట. ఇదే మనకి మెయిన్ అనమాట. ఇక్కడ ఆల్ కండిషన్స్ అన్నీ కూడా గ్రాస్ ప్రైస్కి, సర్ చార్జెస్, డిస్కౌంట్స్ అన్నీ పోను మనకి నెట్ ప్రైస్ ఎంత సో అని మనం సెలెక్ట్ చేసుకోండి. ఈ ఏదైతే ఉన్నాయో ఇక్కడ స్టెప్, కౌంటరు, సో ఇవి కూడా మనం అప్కమింగ్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం వీటి గురించి కూడా. ఓకే, సో ఇది మనకి ప్రైజింగ్ ప్రొసీజర్ చేద్దాం మనం. ఇక్కడ ఉన్నది కాకుండా ఇప్పుడు దాకా మీకు పిక్ అవుతుంది ఇదే ప్రైజింగ్ ప్రొసీజర్. మీరు సిస్టంలో మీరు ఇప్పుడు దాకా చేసేది మీకు తెలియకుండానే ఈ ప్రైజింగ్ ప్రొసీజరే మీరు ఫాలో అవుతుంది. ఓకే, RM00 ప్రైజింగ్ ప్రొసీజర్ మీరు ఏది చూసుకున్నా సరే, ఏ పర్చేజ్ ఆర్డర్ చూసుకున్నా మీరు ఇదే ఫాలో అవుతున్నారు. మీకు తెలుసో తెలియకో ఇదే ఫాలో అవుతున్నారు. ఈ ప్రైజింగ్ ప్రొసీజర్ ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో ఒకసారి చూస్తారా. కండిషన్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా ఈ కండిషన్స్ ఇక్కడ మనం ప్రైజింగ్ ప్రొసీజర్ కాన్ఫిగరేషన్ చేస్తే ఇక్కడ మనకు కావాల్సినట్టుగా ఆటోమేటిక్గా ప్రైజులు పర్సంటేజ్ సహా ఇక్కడ వచ్చేస్తాయి. ఓకే, సో ఇది సెలెక్ట్ చేసుకొని ఇది ఎక్కడి నుంచి వచ్చిందని తెలుసుకుంటే మనకి ఇది RM00 నుంచి ఫాలో అవుతుంది ఇవన్నీ కండిషన్స్. ఓకే, మీరు ఫాలో అవుతుంది RM00 ప్రైజింగ్ ప్రొసీజర్. ఇది బ్యాక్ ఎండ్లో లింక్ అయ్యి ఉంది, స్టాండర్డ్ ఇది. ఇది కాకుండా నేను కస్టమైజ్డ్ ప్రైజింగ్ ప్రొసీజర్ టుమారో క్లాస్లో క్రియేట్ చేస్తా. ఓకే, అన్నీ ఒకేసారి చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. సో కాబట్టి ఈరోజు మీరు చేయాల్సింది ఏంటంటే ప్రైజింగ్ ప్రొసీజర్ సంబంధించి నేను ఏమైతే ఎగ్జాంపుల్స్ చెప్పానో ఇవే ఎగ్జాంపుల్స్ మీరు ప్రిపేర్ అవ్వాలి. టుమారో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఓకే, సో కాబట్టి ఇంటర్వ్యూలో మనకి అడిగే క్వశ్చన్స్ కూడా లిస్ట్ ఇస్తాను, డోంట్ వరీ. సో ఇంటర్వ్యూలో యాక్సెస్ సీక్వెన్స్ అంటే ఏంటని అడుగుతారు. అలాగే ప్రైజింగ్ ప్రొసీజర్ సంబంధించిన టోటల్ కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా ఇంటర్వ్యూలో అడుగుతారు. రేపటి క్లాస్లో నేను కాన్ఫిగరేషన్స్ ఇవి మీనింగ్స్ నేర్చుకున్నారు, అండ్ టుమారో క్లాస్లో కాన్ఫిగరేషన్స్ నేర్చుకుంటారు. ఓకే, కాన్ఫిగరేషన్స్, టీ కోడ్స్ నేర్చుకుంటారు. కాబట్టి టుమారో క్లాస్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో కాబట్టి ఈరోజు క్లాస్లో మీకు పర్పస్, కాంబినేషన్స్ ఎలా మీకు ఎస్ఏపీలో మీకు తెలియకపోతే థియరిటికల్గా పాయింట్ టు పాయింట్ మనం చార్ట్ జీపీటీని ఉపయోగించి ఎలా నేర్చుకోవచ్చు, ఒక ఎగ్జాంపుల్తో ఎలా నేర్చుకోవచ్చు. మీరు ఈరోజు ఎలా అయితే సెర్చ్ చేశారో మీరు అదేవిధంగా సెర్చ్ చేస్తే ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు చార్ట్ జీపీటీలో దొరుకుతుంది. అలా మీరు ప్రతి కాన్సెప్ట్ని మీకు సింప్లిఫై చేసి ఎగ్జాంపుల్తో నేర్చుకోవడానికి ట్రై చేయాలి. మీరు ఇప్పుడు ఎస్ఏపీ MM కన్సల్టెంట్ మనకి ఏదో బట్టి కొట్టినట్టుగా కాకుండా ఇప్పుడు యాక్సెస్ సీక్వెన్స్ అన్నాడు, గివ్ మీ వన్ ఎగ్జాంపుల్ ఫర్ యాక్సెస్ సీక్వెన్స్, హౌ ఇట్ వుడ్ హెల్ప్ఫుల్ ఇన్ ది ప్రైజింగ్ ప్రొసీజర్ అని కొట్టామనుకో, దానికి సంబంధించిన నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ దాన్ని చూసి ఓకే ఇది యాక్సెస్ సీక్వెన్స్ పర్పస్ ఇదా, మీనింగ్ ఇదా అని తెలుసుకోవడానికి నీకు అది ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి సో ప్రైజింగ్ ప్రొసీజర్ అంటే కాన్సెప్ట్ ఇది, పర్పస్ ఇది. ఓకే, సో కాబట్టి మీరు మెయిన్ ఇంపార్టెంట్ టుమారో క్లాస్లో మనం ప్రైజింగ్ ప్రొసీజర్ సంబంధించి చేద్దాం. ఓకే, కాన్ఫిగరేషన్ చేస్తే అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. కండిషన్ రికార్డ్స్లో ఏం మెయింటైన్ చేస్తారు. కండిషన్ రికార్డ్స్ అంటే ఎక్కడో విన్నట్టున్నారు. మనకి సేల్స్ సంబంధించిన దాంట్లో VK లెవెల్లో మనం PR00 కండిషన్, MWSC ట్యాక్స్ ప్రొసీజర్ అన్నీ మెయింటైన్ చేస్తాం. అంటే కండిషన్ రికార్డ్స్లో ఏమైతే మెయింటైన్ చేస్తావో అదే పర్చేజ్ ఆర్డర్లోకి ఫ్లో అవుతుంది అనమాట. పర్చేజ్ ఆర్డర్లో కండిషన్ రికార్డులో
PV00 50,000 గ్రాస్ ప్రైస్, తర్వాత దీని మీద పర్సంటేజ్ కండిషన్ 5%, దీని మీద ట్యాక్స్ 8% అని వేసాం అనుకో, ఆటోమేటిక్గా అదే నీకు పర్చేజ్ ఆర్డర్ ఫ్లో అవుతుంది అనమాట. అదే పర్చేజ్ ఆర్డర్ ఫ్లో అవుతుంది. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఇక్కడ. కాబట్టి సో ప్రైజింగ్ ప్రొసీజర్ అంటే ఇది ఈరోజు సెషన్లో మీరు నేర్చుకున్నారు. దీనికి సంబంధించి కొంచెం ఎక్స్ప్లోర్ చేయండి మంచిగా. ఒక ఐడియా అయితే మీకు ఇచ్చాను. దీని ద్వారా మీరు లెర్నింగ్ అనేది చాలా సులువుతుంది ఎగ్జాంపుల్ తీసుకుంటే. టుమారో క్లాస్లో ఒక బ్లాక్ తీసుకొని, అంటే మీకు ఈవెన్ తెలియపోయినా సరే ఎలా నేర్చుకోవచ్చు అనమాట కాన్సెప్ట్ని అనడానికి ఒక ఎగ్జాంపుల్. టుమారో ఒక బ్లాక్ తీసుకొని ఒక ప్రైజింగ్ ప్రొసీజర్ కన్ఫిగరేషన్ చేసి కంప్లీట్ చేద్దాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ విషయాలు మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. సీ యూ.